అలాంటి రెస్పాండ్ కూడా అవ్వలేదు. పర్మనెంట్ టీచర్లు వద్దు, కాంట్రాక్ట్ పద్ధతిలోనే నియమించాలి, పనితీరు సరిగా లేకుంటే తొలగించాలి, ఆరోగ్య సమస్యలున్నా అవకాశం ఇవ్వద్దు, నియామకాలకు మండలమే ప్రాతిపాదిక, ఇకపై ఉపాధ్యాయుల బదిలీలు ఉండొద్దు, టీచర్లకు ఇప్పటికే జీతభత్యాలు ఎక్కువ, ఫ్యాకల్టీ బోధనేతర సిబ్బందికి ఎక్కువే, మార్కెట్ ప్రమాణాలతో పోల్చితే అధికం, ప్రభుత్వానికి విద్యా కమిషన్ సిఫార్సులు, కమిషన్ ఇచ్చిన నివేదిక విమర్శల వెల్లువ, మండిపడుతున్న టీచర్ల సంఘాల నేతలు. బండెడు చాకరీ చేస్తుంటే బద్నాం చేస్తారా? 2 లక్షలు తీసుకున్న స్వీపర్లు 1% లేరు, వచ్చే దాంట్లో 3 నెలల జీతం ట్యాక్స్తోనే పోతుంది, విద్యుత్ ఉద్యోగుల ఉద్యోగ సంఘాల నేతల ఫైర్. పర్మనెంట్ టీచర్లు వద్దు అంటే 2 రోజుల కిందట విద్యాశాఖ కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ఏదే తెలంగాణ నూతన విద్యాలయం 2026కు సంబంధించి ప్రభుత్వానికి సిఫారసులు చేశారో దానిలో ఉన్న సమాచారం ఇదంతా. అంటే టీచర్లకు జీతాలు ఎక్కువ ఉన్నాయి, ఇప్పటికే అధ్యాపకులకు సంబంధించి జీతాలు ఎక్కువ ఉన్నాయి, ఆ నియామకాలు లేకుండా కాంట్రాక్టు వాళ్ళతోటి నియమించాలి, ఎక్కువ జీతాలు చెల్లిస్తున్నాం, అదనం భారం పడుతుంది ప్రభుత్వం మీద అని చెప్పి ఒక సిఫారసు, వెబ్సైట్ రద్దు చేయాలని ఒక సిఫారసు, సెకండ్ ఇయర్లోనే బోర్డు పరీక్ష, అంటే చాలా సిఫారసులు చేసింది విద్యాశాఖ కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి నేతృత్వంలోని కమిటీ. అందులోని పర్మనెంట్ టీచర్లు వద్దు, కాంట్రాక్ట్ పద్ధతి. దీనిపై టీచర్ల సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఎందుకంటే మేము ఇంత కష్టపడి అంటే ప్రభుత్వానికి స్కూళ్ళల్లో పనిచేస్తుంటే టీచర్లు జీతభత్యాలు ఎక్కువ అని చెప్పడం ఎలాగా, బోధనేతర సిబ్బందిని తీసుకుంటాం, పర్మనెంట్ టీచర్లు వద్దు కాంట్రాక్ట్ పద్ధతిలో అంటే ఎలాగా అని చెప్పి టీచర్ల సంఘాలు మండిపడుతున్న పరిస్థితి. అదేవిధంగా సిఎస్ రామకృష్ణారావు ఏదైతే కామెంట్ చేశారో ఒక సదస్సులో, స్వీపర్ జీతమే 2 లక్షలు ఉంది, 300% భారం పెరిగింది, 10 ఏళ్లలో జీతాల భారం పెరిగింది ప్రభుత్వం మీద, స్వీపర్ జీతమే 2 లక్షలు, విద్యుత్ ఉద్యోగులకు సంబంధించి ఏదైతే కామెంట్ చేశారో విద్యుత్ ఉద్యోగులు కూడా మండిపడిన పరిస్థితి. 2 లక్షలు తీసుకునే స్వీపర్లు 1% ఒక్కరిని చూపించండి 2 లక్షల జీతం తీసుకునే స్వీపర్ని అని చెప్పి విద్యుత్ ఉద్యోగులు మండిపడుతున్న పరిస్థితి. విద్యా కమిషన్లో విద్యావేత్తలేరి, సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి, ఎడ్యుకేషన్లో PhD పూర్తి చేసిన వారు లేకుండానే కొత్త పాలసీ, కనీస అవగాహన లేని వారితో కమిటీ, విద్యార్థుల భవిష్యత్తు సర్కారు చెలగాటం, వ్యవస్థను భ్రష్టు పట్టించే నిర్ణయాలు ఆపండి, విద్యావేత్తలకు ఆ బాధ్యతలు అప్పగించండి. ఏదైతే విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి నేతృత్వంలో విద్యా కమిషన్ కమిటీ ఉందో అందులో ఎడ్యుకేషనలిస్ట్ లేరు, విద్యావేత్తలు లేరు, అవి ఏమీ లేకుండా తెలంగాణ నూతన విద్యా విధానం అని చెప్పి ఒక సిఫార్సు, ఒక నివేదిక తయారు చేసి ఎలా ప్రభుత్వానికి సమర్పిస్తారు, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, స్టూడెంట్ల భవిష్యత్తు ఇలాంటి ఆటలు ఏంటి అని చెప్పి హరీష్ రావు మండిపడుతున్న పరిస్థితి. కేసీఆర్ను దోషిగా చూపేందుకు కుట్ర, సాక్షిగా పిలిచి దోషిగా నిర్ధారించడం చెల్లదు, ప్రభుత్వం రికార్డుల ప్రకారమే కాలుష్యం కమిషన్ నివేదిక, రాజకీయ దురుద్దేశంతో లీకులు, కేసీఆర్ ప్రతిష్ట